వే న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంజాయి చాక్లెట్ తో పాటు హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. కోకాపేట సర్వే నెంబర్ 147లో కొంతమంది భూబకాసురులు సుమారు 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా. అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపార సముదాయాలను కంటోన్మెంట్ బోర్డు అధికారులు తొలగించారు. ప్రభుత్వ బాల బాలికల పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జంపన ప్రతాప్. ఇక డీటెయిల్స్ చూస్తే ఎల్బీ నగర్ సిపి క్యాంప్ కార్యాలయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, సిపి ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులతో పాటుగా మీర్పేట్ ఆదిబట్ల పోలీసుల సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి చాక్లెట్లతో పాటుగా హ్యాష్ ఆయిల్ కూడా విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హ్యాష్ ఆయిల్ ను విక్రయిస్తున్నటువంటి 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హ్యాష్ ఆయిల్ సరఫరాలో రంజిత్ కుమార్ ప్రధాన నిందితులు వైజాగ్ వెళ్లి హ్యాష్ ఆయిల్ తీసుకుని కొనుగోలు చేశారు. అయితే వైజాగ్ లోని 2 నుంచి 3 కేజీల హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేశారు. అయితే చిన్న ప్యాకెట్లుగా చేసి హ్యాష్ ఆయిల్లో నిందితులు విక్రయిస్తున్నారు. అవసరమైనటువంటి వ్యక్తులకు హ్యాష్ ఆయిల్లోని నిందితులు విక్రయిస్తున్నారు. ఈ హ్యాష్ ఆయిల్ని సమాచారం ఉండటంతో రంజిత్ కుమార్ ను ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్కెట్ రేటు ప్రకారం హ్యాష్ ఆయిల్ 21 లక్షలు ఉంటుందంటూ రంజిత్ కుమార్ గతంలో ఎక్సైజ్ పోలీసుల చేత కూడా అరెస్టు కాబడ్డాడు. మూడోసారి నేరం చేస్తూ రంజిత్ మరోసారి పట్టుబడ్డాడు. రెండవ కేసులో కూడా ఆదిబట్ల ఆఫీస్ పరిధిలో కూడా గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లుగా బీహార్కు చెందినటువంటి 2 అరెస్ట్ చేశాం. బీహార్కు చెందినటువంటి సంతోష్ కుమార్, బీరేందర్ సింగ్ అనే 2 నిందితులను కూడా అరెస్ట్ చేశాం. ఈ సందేశం అయితే ఇప్పుడు ఇచ్చాను. ఇది కానివ్వండి, వీళ్ళు లుక్ ఇంటూ దట్. అది పట్టుకున్నా మళ్ళీ మీకు చెప్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ. ప్రీవియస్ కేసెస్ మీద మేము కోర్టు వారికి రిమాండ్ షీట్లో ఇస్తున్నాము. ఇచ్చిన తర్వాత మేము అన్ని కేసు బట్టి మేము చేస్తాం. పీడియాక్ట్ చాక్లెట్స్, గాంజా ఉన్నటువంటి చాక్లెట్స్ ఇవి చాలా పాపులర్ అయిపోతున్నాయి. అది చాలా ఈజీ టు సర్క్యులేట్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ కమ్యూనిటీ. ఇప్పుడు ఈజీగా చాక్లెట్ అంటే మనం నోట్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. దానికి పెద్దగా ఫాలో అప్ యాక్షన్ చేయడం కానీ పట్టుకోవడం కానీ అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి ఇట్లా తీస్తున్నారు. Fortunately or unfortunately, to get us these clues sometimes easy, but sometimes in some other places in the country అవి ఈజీగా అమ్మేస్తున్నారు. లైక్ ఎనీ షాప్స్లో కూడా అమ్మడం జరుగుతుంది. అక్కడ దానివల్ల వీళ్ళు అక్కడికి కొనుక్కొచ్చుకొని వీళ్ళిద్దరు నేరస్తులు సంతోష్ కుమార్ అండ్ బీరేందర్ సింగ్ వీళ్ళిద్దరు చిన్నగా ఇక్కడ పని చేసుకుంటూ ఉంటూ వెళ్ళి సమీస్తిపూర్, బీహార్లో సమీస్తిపూర్ నుంచి ఇది తీసుకొచ్చారు. అక్కడ నుంచి చేసి వచ్చి సీతామఢీ డిస్టిక్ నుంచి కూడా, బీహార్లో ఉన్న సీతామఢీ డిస్టిక్ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరిగింది. వీళ్ళ దగ్గర పొజిషన్లో ఉన్నప్పుడు మొత్తము వీళ్ళ నుంచి ఇవి 3.8 kg ఆఫ్ దిస్ చాక్లెట్స్ సీజ్ చేయడం జరిగింది. దీంతో ఒక యాక్టివిటీ ఆఫ్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ పెడ్లర్స్ ఎక్స్పోజ్ అయినారు. దీనివల్ల మేము మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఇది ఈజీ యాక్సెస్ అవుతుంది అని మేము టోటల్ వైడర్ నెట్వర్క్లో మేము ఆపరేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది మీకు మేము పొందుపరుస్తున్నాం ఈ ప్రెస్ మీట్లో. మరి ఒకసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. గణేష్కు దాంట్లో మీరు చాలా హెల్ప్ఫుల్గా కోఆపరేటివ్గా ఉన్నారు. అలానే మిలాద్ సెలబ్రేషన్స్లో కూడా ఒకటేసారి వచ్చినా కానీ 2 పండుగలు మనం హైదరాబాద్ యొక్క సంస్కృతిని వ్యక్తీకరించడంలో మీరు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. కాబట్టి వన్స్ అగైన్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ థ్యాంక్స్ ఫర్ ది ప్రెస్ కోఆపరేషన్ ఆన్ దిస్. చాక్లెట్స్, గాంజా ఉన్నటువంటి చాక్లెట్స్ ఇవి చాలా పాపులర్ అయిపోతున్నాయి. అది చాలా ఈజీ టు సర్క్యులేట్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ కమ్యూనిటీ. ఇప్పుడు ఈజీగా చాక్లెట్ అంటే మనం నోట్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. దానికి పెద్దగా ఫాలో అప్ యాక్షన్ చేయడం కానీ పట్టుకోవడం కానీ అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి ఇట్లా తీస్తున్నారు. Fortunately or unfortunately, to get us these clues sometimes easy, but sometimes in some other places in the country అవి ఈజీగా అమ్మేస్తున్నారు. లైక్ ఎనీ షాప్స్లో కూడా అమ్మడం జరుగుతుంది. అక్కడ దానివల్ల వీళ్ళు అక్కడికి కొనుక్కొచ్చుకొని వీళ్ళిద్దరు నేరస్తులు సంతోష్ కుమార్
అండ్ బీరేందర్ సింగ్ వీళ్ళిద్దరూ ఆ, చిన్నగా ఇక్కడ పని చేసుకుంటూ ఉంటూ వెళ్ళి సమీస్తిపూర్, బీహార్లో సమీస్తిపూర్ నుంచి ఇది తీసుకొచ్చారు. అక్కడ నుంచి చేసి వచ్చి సీతామఢీ డిస్టిక్ నుంచి కూడా బీహార్లో ఉన్న సీతామఢీ డిస్టిక్ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరిగింది. వీళ్ళ దగ్గర పొజిషన్లో ఉన్నప్పుడు మొత్తము వీళ్ళ నుంచి ఇవి 3.8 kg ఆఫ్ దిస్ చాక్లెట్స్ సీజ్ చేయడం జరిగింది. దీంతో ఒక యాక్టివిటీ ఆఫ్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ పెడ్లర్స్ ఎక్స్పోజ్ అయినారు. దీనివల్ల మేము మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఇది ఈజీ యాక్సెస్ అవుతుంది అని మేము టోటల్ వైడర్ నెట్వర్క్లో మేము ఆపరేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది మీకు మేము పొందుపరుస్తున్నాం ఈ ప్రెస్ మీట్లో. మరి ఒకసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. గణేష్కు దాంట్లో మీరు చాలా హెల్ప్ఫుల్గా కోఆపరేటివ్గా ఉన్నారు. అలానే మిలాద్ సెలబ్రేషన్స్లో కూడా ఒకటేసారి వచ్చినా కానీ 2 పండుగలు మనం హైదరాబాద్ యొక్క సంస్కృతిని వ్యక్తీకరించడంలో మీరు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. కాబట్టి వన్స్ అగైన్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ థ్యాంక్స్ ఫర్ ది ప్రెస్ కోఆపరేషన్ ఆన్ దిస్. కమిషనరేట్ పోలీస్ తరఫున కృతజ్ఞతలు. వినాయక చవితి, మిలాద్ అన్నీ ప్రశాంతంగా జరగడంలో మీరు ప్రెస్ మిత్రులు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మాకు పాజిటివ్ ఇన్పుట్స్ ఇవ్వడము, అంతేకాకుండా ఇష్యూస్ను ఎక్కువ కాంప్లికేట్ కాకుండా అందరితో మాట్లాడి అన్ని పీస్ కమిటీ మెంబర్స్తో కానీ, లేదంటే కమ్యూనిటీ ఎల్డర్స్తో కానీ, ఆర్గనైజర్స్తో కానీ, గణేష్ ఉత్సవ కమిటీతో కానీ మీరందరూ కోఆర్డినేషన్ ఉంటూ మాతో రెగ్యులర్ ఇంటరాక్షన్లో ఉన్నారు. దానివల్ల మంచిగా ప్రశాంత వాతావరణంలో మనము గణేష్ ఇమర్షన్ తర్వాత మిలాద్ సెలబ్రేషన్స్ చేయడం, ఇది హైదరాబాద్ యొక్క ప్రత్యేకతను మళ్ళీ ఒకసారి చాటి చెప్పాము. దీని అందరికీ ఫస్ట్ మా అధికారులు మీ అందరికీ ఇంతగా కోఆపరేట్ చేసినందుకు మీకు బెస్ట్ విషెస్, ఫ్యూచర్లో అలానే చేయాలని తర్వాత కృతజ్ఞత కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇట్లా మాకు బ్రేక్ త్రూస్ వస్తున్నాయి. మేమే కాకుండా మేము స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కూడా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేస్తున్నాం. మా ఇంటరాక్షన్ రిపోర్ట్స్ డీటెయిల్స్ కానీ వాళ్ళకి వెళ్తాయి. దిస్ ఈజ్ అ వెరీ కాంప్రహెన్సివ్ హోలిస్టిక్ ఆపరేషన్. మేము ఇచ్చిన కమ్యూనికేషన్స్లో వేరే దగ్గర పట్టుబడవచ్చు, వాళ్ళు ఇచ్చే కమ్యూనికేషన్ మాకు దొరకవచ్చు. సో ఇది హోలిస్టిక్గా జరుగుతుంది. ఒక నెట్వర్క్ ఆఫ్ యాక్టివిటీస్ క్రిమినల్స్కి ఎట్లా ఉందో ప్రివెంటివ్ స్ట్రాటజీలో మేము కూడా ఒక గవర్నమెంట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఈ విషయంలో ఒక ఆఫీసర్ని పెట్టి డ్రగ్ ఆపరేషన్ అగేన్స్ట్గా డీజీ ర్యాంక్ ఆఫీసర్ ఉంచారు. రిటైర్డ్ ఆఫీసర్ని రీఎంప్లాయిడ్ చేసి ఫోకస్ వేలో చేస్తున్నారు. సో వీఆర్ ఆల్ వర్కింగ్ ఆన్ దిస్. కోకాపేట సర్వే నంబర్ 147లోని కొంతమంది భూబకాసులు సుమారుగా 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. స్థానికుల ఫిర్యాదుతోటి ఎంఆర్ఓ ఆదేశాలతోటి రంగంలోకి దిగిన రెవెన్యూ సిబ్బంది జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. తిరిగి నిర్మాణాలను చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు. వైర్ ఉంది
గ్లాస్ కూడా వస్తుంది. ఏం చెప్పి బాబు పడతాయి.
వెళ్ళిపోమా అందరూ వెళ్ళిపోమా అందరూ. సార్ సురేష్ సార్ అన్నా మీరు ఆ బండ్లు తీపించేసి ఆ బండ్లు బాబా బండ్లు తీసేసారు ఆ బండి పోతుంది సార్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ బండ్లో తీసి తమ్ముడు అక్కడ ముంగట ఏం చేసుకోవడం ఇంప సామాన్ కనుక్కునేదా సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగపూర్ జాతీయ రహదారిపై చెక్పోస్ట్ నుండి సుచిత్ర వరకు రహదారికి ఇరువైపులా అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపార సముదాయాలను కంటోన్మెంట్ బోర్డు అధికారులు తొలగించారు. ఫుట్పాత్లను ఆక్రమించి రక్షణ శాఖ భూములను వ్యాపార సముదాయాలుగా మార్చుకుని యథేచ్ఛగా అక్రమ వ్యాపారం సాగిస్తున్నారన్న పక్కా సమాచారంతో షెడ్లు దుకాణాలను కూల్చివేశారు. ప్రాతినిధ్యం రద్దీగా ఉండే నాగపూర్ హైవే ప్రధాన రహదారిపై ఇరువైపులా పండ్ల వ్యాపారులు, నర్సరీలు, గృహోపకరణ వస్తువులు అమ్మకాలు జరుపుతున్నటువంటి వారిపై చర్యలు తీసుకున్నారు. గత కొంతకాలంగా ఫుట్పాత్లు, రక్షణ శాఖ భూములలో వ్యాపారం నిర్వహించే వారి మూలంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు కూడా అందినట్లుగా కంటోన్మెంట్ బోర్డు అధికారులు తెలియజేశారు. దుకాణదారులకు ఎలాంటి ట్రేడ్ లైసెన్సులు, అనుమతులు లేకుండా వ్యాపారాన్ని నడిపిస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్లుగా కంటోన్మెంట్ శానిటరీ సూపరింటెండెంట్ దేవేందర్ తెలియజేశారు. కాదా ఏం బిజినెస్ లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో బాపూజీ నగర్లోని ప్రభుత్వ బాలబాలికల పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బోర్డు మాజీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంపన ప్రతాప్. ఇందులో భాగంగా శనివారం పిల్లలకు దంత పరీక్షలను నిర్వహించిన
దంత వైద్యులు పలు జాగ్రత్తలు కూడా సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలోని లయన్స్ క్లబ్ ప్రతినిధులు నారాయణ, లక్ష్మణ్ యాదయ్యతో పాటుగా పాఠశాల హెడ్ మాస్టర్ ఆశీర్వాదం, టీచర్లు పద్మావతి, సరితారాణి, శోభారాణి, హరినాథరావు తదితరులు పాల్గొన్నారు. అందరు ఇట్లా పెడదాం. చూడండి, బోయినపల్లి న్యూ సిటీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని గరుడ ఆళ్వార్ విగ్రహానికి కవచాన్ని బహుకరించిన శ్రీనివాస్, వీరమణి, ప్రీతిరెడ్డి. ఇందులో భాగంగా శనివారం ఆలయ ట్రస్ట్ అడ్వైజర్ జంపన ప్రతాప్ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి వారికి అర్చకులతో ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వీరిని శాలువలతో సత్కరించారు. ఆలయానికి సహాయ సహకారాలు అందించాలనుకుంటే ఆలయ కమిటీని సంప్రదించాలని జంపన కోరారు. ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ సభ్యులు నారాయణ, జగన్నాథం, యాదయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దుండిగల్ పిఎస్ పరిధిలోని ఓఆర్ఆర్ పై రాజేంద్రనగర్ ఎస్ఓటి దుండిగల్ పోలీసులు సంయుక్త దాడి. హోండా సిటీలోని ఒడిశా నుండి ఢిల్లీకి తరలిస్తున్న 80 కేజీల గంజాయి స్వాధీనం. సురేందర్ కుమార్, లక్ష్మి అనే గంజాయిపై సప్లైదారుల అరెస్ట్. మరో ముగ్గురి పరారీ. అమిత్ అగర్వాల్ ఢిల్లీ వాసి, రాజు ఒడిశా సప్లైదారు, శివ మీడియేటర్ల పరారీ. ఇక నిందితుల నుండి 86 కేజీల గంజాయితో పాటుగా 2 మొబైల్స్, హోండా సిటీ కారును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారుగా 33 లక్షలు ఉంటుందన్న డీసీపీ. షీటు యూజ్ చేస్తాను, మళ్ళీ తర్వాత ఇది ఒకటి, ఈ రెండిట్లో చిన్నగా ఉంది, ఇది పెద్దది, అదే ముందుకెళ్ళి ఇంకో బాగా కనబడుతుంది. ಇಲ್ಲ ಇಲ್ಲ ಮಂಜು నాకు కనబడతలేదు మరి ఎక్కడ కట్టేసి నాకు ఇట్లా కనిపిస్తుంది.
కొంచెం పైకి నాకు కనబడతలేదు మరి ఎక్కడ కట్ అవుతుంది. ఇద్దరు కూడా ఒరిస్సా డిస్టికే. అయితే ఎవరైతే మధ్యలో శివ ఉన్నాడో, ఇప్పుడు శివ మనకు అండర్స్టాండింగ్ ఉన్నాడు, శివ కూడా అక్కడ వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తాడు. ఇప్పుడు సురేంద్ర కుమార్ సింగ్ 2 కేసులు ఉన్నాయి పాతవి. ఒకటి ఏపీలో ఉన్నది, ఇంకొకటి రాజస్థాన్లో ఉన్నది. ఈ గాంజా కేసులో ఉన్నాయి. మహిళల మీద ఏం లేవు. చూస్తాం అంటే మనకి మార్నింగ్ మనం అదుపులో తీసుకోవడం జరిగింది. పాత అతని వివరాలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పగలిగినాం. మొత్తం 5 ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇందులో ఇద్దరిని మనం అదుపులో తీసుకున్నాం డైరెక్ట్గా రెడీ హ్యాండెడ్గా. మిగతా వాళ్ళు మెయిన్ రిసీవర్ ఢిల్లీలో ఉన్నాడు, మెయిన్ సప్లయరు బెరంపూర్ ఒరిస్సాలో ఉన్నాడు, మధ్యలో మీడియేటర్ కూడా శివ అని చెప్పేసి ఇద్దరు కూడా ఒరిస్సాలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ ఇది? 3-4 సంవత్సరాలు చేస్తున్నారు. అంటే ఇంకా మనకి తెలియదు. అమిత్ అగర్వాల్ కూడా మనం టీం పంపించి అతను అదుపులో తీసుకున్న తర్వాత మనకి సమాచారం మళ్ళీ మీకు తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. గాంజాని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఒక హోండా సిటీ కారు, తర్వాత ఐఫోన్స్, 2 ఫోన్స్, కొంత క్యాష్, మొత్తం కూడా టోటల్ వర్త్ దీన్ని 33 lakhs. గాంజా ప్లస్ వెహికల్ అన్నిటి యొక్క వర్త్ 33 lakhs. ఇది మా సిపి సారు అవినాష్ మాంతి సారు రెగ్యులర్గా మోటివేట్ చేయడము, గైడ్ చేయడం వల్ల ఈ యొక్క కేసెస్ ఇట్లా మనకి సక్సెస్ అవుతున్నాయి. సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఓటి డీసీపీ గారు శ్రీనివాస్ గారు, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి గారు, మా మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, తర్వాత ఎస్ఓటి ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, దున్నిగల్ సిఐ సతీష్, డిఐ సతీష్, మరి ఎంటైర్ ఎస్ఓటి టీం అందరూ కూడా బాగా కష్టపడి దీనిలో చేశారు. వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క గ్రేట్ వర్క్ని అప్రిషియేట్ చేస్తున్నాం. సిపి సార్ కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఇప్పటికీ చాలా కేసులు మీరు ఇక్కడ కూడా చూస్తున్నారు. మన ఇక్కడ మేడ్చల్ డీసీపీ ఆఫీస్లోనే ఎస్ఓటి అండ్ మేడ్చల్ జోన్ పరిధిలో చాలా కేసులు ఇప్పటివరకు మనం గాంజా కేసులు చేయడం జరిగింది. నిన్న కూడా MDMA కూడా పట్టుకోవడం జరిగింది. ఇట్లా ఇప్పుడు కూడా చాలా కేసులు చేస్తున్నాం. ఇంకా ఎవరైనా సరే మన దగ్గర ఎవరైనా పెడ్లర్స్ ఉన్నా, ట్రాన్స్పోర్టర్స్ ఉన్నా, కన్జ్యూమ్ చేస్తున్నా కూడా మీరు డైల్ 100 కానీ, మన సైబరాబాద్ వాట్సాప్ కానీ, టీన్యాప్ వాట్సాప్ నెంబర్ కూడా మీకు అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. ఈ యొక్క సమాచారాన్ని అందరూ మీరు చేరవేసినట్లయితే మన సొసైటీని తెలంగాణలో కానీ సైబరాబాద్లో కానీ ఈ గాంజా రహిత, డ్రగ్ రహిత సమాజాన్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ఇదంతా కూడా మనం ఇది మన కాడ వాడకపోయినా కూడా రేపు ఎక్కడో ఒక్కడ వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన స్టూడెంట్స్, ఈ యొక్క నేటి యువత అంతా కూడా నిర్వీర్యం కాకుండా ఉండాలంటే అందరం కూడా అప్రమత్తంగా ఉండి ఈ సమాచారాన్ని ఎవరు తెలిసిన సమాచారం వాళ్ళు షేర్ చేసుకోవాలని తెలియజేస్తూ, మరి ఇంత పెద్ద మొత్తంలో సీజ్ చేసినటువంటి ఈ గాంజాని ఎమ్మటే కోర్టు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాం. ఈ టీం అందరినీ కూడా నేను మేడ్చల్ జోన్ తరఫున కూడా అందరినీ నేను అభినందిస్తున్నాను. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు శనివారం వినతులు స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధులు వివిధ సమస్యలతోటి వచ్చిన బాధితుల నుండి ఆర్జీలు తీసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారికి సాయం అందించారు. భూముల రీసర్వేలో భూమి కోల్పోయిన వారు, ఆన్లైన్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు సీఎంకు ఫిర్యాదు చేశారు. అన్నా క్యాంటీన్ వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి కొంతమంది దాతలు విరాళాలు అందించారు. కాకాని మండలం తక్కెళ్లపాడుకు చెందినటువంటి ఇరుకలపాటి అరుణ తన తల్లిదండ్రుల నుండి సంక్రమించినటువంటి భూమిని తనకు ఆన్లైన్ చేయకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తన సమస్యను పరిష్కరించాలని కోరారు. మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన ఎం శ్రీధర్ తన సమస్యను వివరిస్తూ తన భార్యపై 3 ఎకరాల 69 సెంట్ల భూమి ఉందని, గత ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వేలో 60 సెంట్లు తగ్గించి 3 ఎకరాల 9 సెంట్లకు మాత్రమే పట్టాదారు పుస్తకం ఇచ్చి సరిహద్దురాళ్లు పాతారని ఫిర్యాదు చేశారు. రీసర్వేలో కోల్పోయిన 60 సెంట్ల భూమి తిరిగి తనకు దక్కేలా చేయాలని విన్నవించారు. రేపల్లి నియోజకవర్గం కావూరుకు చెందినటువంటి ఆవుల విజయమ్మ అనే వృద్ధురాలు వరద బాధితులకు 1 లక్ష, అన్నా క్యాంటీన్ కు 10,000, నరసన్నపేటకు చెందిన ముంతా రామకృష్ణ 25,000, నరసింహరాజు 50,000 విరాళం అందించారు. వీరికి సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.
మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛత హీ సేవ 2024లో భాగంగా విద్యార్థులకు స్వచ్ఛత పట్ల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి అనంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం గురించి ప్రతిజ్ఞ చేయించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం బడంగపేటలోని బట్టెల్గుట్ట పార్కు వద్ద చెత్తను శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని కమిషనర్ జి రఘు, ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, భూమిడి స్వప్న జంగారెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరి, నాయకులు గట్టు బాలకృష్ణ, పెద్దబావి బాబు, సిబ్బంది, ఉపాధ్యాయులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మనసిలిపురం, భవానీ నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, కార్యక్రమంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, లక్ష్మీ ప్రసన్న, గుర్రం శ్రీనివాసరెడ్డి, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహ యాదవ్, శ్రీపాల్ రెడ్డి, సురేందర్ రెడ్డి, వేణు యాదవ్, ఆనంద్ గౌడ్, ప్రేమ్ యువజన కాంగ్రెస్ నాయకులు పన్యాల జైపాల్ రెడ్డి, శ్యామ్ చరణ్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకట్ రామరెడ్డి, గణేష్ రెడ్డి, జేబీ గౌడ్, భద్రి, గణేష్ నాయక్, కిరణ్, శివ తదితరులు పాల్గొన్నారు. కూకట్పల్లిలోని గౌతమ్ కాలేజీలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. కాలేజీలోని అధ్యాపకులు లేరని ఏబీవీపీ ఆధ్వర్యంలో కాలేజ్ ప్రాంగణంలోని ధర్నాకు దిగారు. విద్యార్థులతో ఫీజులు చెల్లింపులు చేయిస్తున్నారు తప్ప విద్యను బోధించడానికి ఉపాధ్యాయులు లేరని, తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆఫీస్ కార్యాలయం ముందు బైఠాయించారు. గత నెల రోజులుగా కళాశాలకు ఉపాధ్యాయులు ఎవరూ రావటం లేదని, ఎన్నిసార్లు చెప్పినా ఏదో మాటలు చెప్పి దాటవేస్తున్నారే తప్ప తమకు న్యాయం చేయటం లేదని ఆరోపించారు. తమకు ఈ విద్యా సంవత్సరం మొత్తం కూడా సరిగ్గా విద్యా బోధన లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. మరి క్లాసులు జరుగుతలే 50 మంది స్టూడెంట్స్ రోడ్డు పైన నిల్చున్నారు అంటే సిగ్గు చాటు కాలేజ్ చెప్తున్నా ఏడైతున్నాయి. నాకు ఒక నెల రోజుల నుంచి మీ కాలేజ్ నుంచి కంప్లైంట్ వస్తున్నాయి. మేడం మీరు మాట్లాడద్దు, ప్రిన్సిపల్ రమ్మని చెప్పండి, ప్రిన్సిపల్ రమ్మని చెప్పండి చెప్తున్నా. సరే ఎవరి కోసం ఎవరు పోరాటం చేస్తలే చెప్తున్నా కదా, చూపియండి మేడం. అన్నిప్పుడు వచ్చిన ప్రతి ఒక్క సార్తో ఇష్యూ ఉంది అంటే మీరు ఫస్ట్ మీరు కంప్లీట్ గా చెక్ చేసుకొని పెట్టుకోవాలి కదా. అంటే న్యాయం కోసం కామర్స్ తీసుకురాలి బాగాలేదంటే తెచ్చాను కదా, మళ్ళీ బాగాలేదంటే ఇంకో స్టడీ చేసి సివిక్స్ కూడా చూస్తున్నారు కదా, వేరే టీచర్ని తెచ్చిన మీరు మళ్ళీ మ్యాథ్స్కి నేను మళ్ళీ ప్రజెంటేషన్ ఇప్పించాను కదా, చెప్పండి చేశానా లేదా? చేస్తూనే ఉన్నాం కంటిన్యూగానే. నేనేమంటానంటే అది టీచర్గా ఉంటే ఆయన పిల్లలకు తెలియని మెసేజ్లు పెట్టే కష్టం కదా, మాకు వచ్చి చెప్పుకోవాలి. అందరూ 5 నిమిషాలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంజాయి, చాక్లెట్ తో పాటు హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. కోకాపేట సర్వే నెంబర్ 147లో కొంతమంది భూబకాసురులు సుమారు 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా. అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపార సముదాయాలను కంటోన్మెంట్ బోర్డు అధికారులు తొలగించారు. ప్రభుత్వ బాల బాలికల పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జంపన ప్రతాప్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.